హలో అందరికీ వెల్కమ్ టు భావిక చేష్విక। ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన క్యారెట్ హల్వా అయితే చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి। అందరూ క్యారెట్ హల్వా అంటే చాలా కష్టపడాలి అనుకుంటారు, అదేం లేదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట। ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి। దానిలోకి నేనైతే ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను। కొంచెం నెయ్యి అయితే ఎక్కువే పడుతుందండి, నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట। ఇప్పుడు దీనిలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి, మీ ఇష్టం అండి। నేనైతే కిస్మిస్ జీడిపప్పు వేసుకున్నాను, ఒక పావు కప్పు వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి। చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ ఇంకో 3 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను। ఇప్పుడు క్యారెట్ నేను ఒక పావు కేజీ తీసుకున్నాను, తొక్కు తీసేసి మొత్తం తురుముకుని వేసుకుంటున్నాను। ఒక 2 కప్పులు అన్నమాట, ఒక పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను నేను। ఇవైతే నార్మల్ క్యారెట్టేనండి, మామూలుగా బయట అయితే రెడ్ క్యారెట్స్తో చేస్తారనమాట హల్వా అనేది, నేనైతే నార్మల్ క్యారెట్సే తీసుకున్నాను। అవైతే వింటర్ సీజన్లో అయితే ఎక్కువ దొరుకుతాయి అన్నమాట। ఇప్పుడు పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ని। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే 2 కప్పుల క్యారెట్ తురుముకి 3/4 కప్పు పంచదార అయితే వేసుకుంటున్నాను। చూసారు కదా, ఇలా వేసుకుని మొత్తం కలుపుకుంటూ తిప్పుకోవాలి। ఇప్పుడు పంచదార మొత్తం కరిగిన తర్వాత దీనిలోకి కాచి చల్లార్చిన పాలు 1 కప్ అయితే పోసుకున్నాను నేను। ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉడికించుకోవాలి। చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్, ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మనకి కామెంట్ చేయండి। అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు। ఈ విధంగా సైడ్స్ కూడా ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి। చూసారు కదా, చాలా వరకు దగ్గర పడింది। ఇప్పుడు నేను ఒక 1 స్పూన్ నెయ్యి అయితే వేసాను, ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి మొత్తం తిప్పుకొని సర్వ్ చేసుకోవటమేనండి। చూసారు కదా, చాలా ఈజీగా ఉంది ప్రాసెస్, ఒకసారి మీరు ట్రై చేయండి। చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉందో, ఇది ఒకసారి మా పాప తిని చెప్తుంది అనమాట ఎలా ఉంది ఏంటి అనేది। చూసారు కదా, చాలా టేస్టీగా ఉందంట, ఒకసారి మీరు ట్రై చేయండి।